మే 4, 1947 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి. అన్నం పెట్టే వృత్తి పొగాకు వ్యాపారం. దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది. ఆర్థికంగా ఎన్నో కష్టాలు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. వారు మొత్తం 6 సంతానం, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అలాంటి కష్టాల నుండి బయలుదేరి చెన్నై వచ్చాడు. వచ్చిన వ్యక్తి సామాన్యుడిగా ఉంటే అతని తప్పు అవుతుంది అని తెలుసుకున్నాడు. అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమే గర్వించదగ్గ గొప్పగా తయారు అయ్యారు. అతనే దాసరి నారాయణరావు గారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీత రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాష చిత్రాల్లో నటించి తన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి కూడా పొందాడు. కళాశాలలో చదివే రోజులలో BA డిగ్రీతో పట్టభద్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోని ప్రతిభ గల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి తారలో అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000కు పైగా అభిమానుల సంఘాలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది కూడా. దాసరి సినిమాలు తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి నారాయణరావు గారు తీసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశంలో ప్రధాన పాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఉసై రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశల్యానికి మచ్చుతునకులు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు కూడా అందుకున్నారు. దాసరి నారాయణరావు గారి వారి నాన్న తరం వరకు కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్నగారు. దాసరి గారు 6వ తరగతికి వచ్చేసరికే వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూల్ ఫీజు 3 పావల కట్టడానికి కూడా డబ్బు లేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి. 6వ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సహాయంతో మళ్ళీ చదువు మొదలుపెట్టారు దాసరి గారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1944 మే 4న సాయిరాజు మహాలక్ష్మి దంపతులకు జన్మించిన దాసరి నారాయణరావు గారు 1973లో హాస్య నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రచయితగా, సహాయ దర్శకుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతి విభాగంలోనూ రాణించారు. ఆయనకి 2 కుమారులు తారక ప్రభు, అరుణ్ కుమార్తో పాటు ఒక కుమార్తె హేమాలయ కుమారి ఉన్నారు. సుదీర్ఘమైన దాసరి సినీ ప్రయాణంలో అడుగడుగున తోడునీడగా నిలిచిన భార్య దాసరి పద్మగారు 2011లో మరణించారు. ఇక రాజకీయాలలో దాసరి గారి పాత్ర విషయానికి వస్తే, రాజీవ్ గాంధీ పాలనా కాలంలో దాసరి కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్సాహవంతంగా ఎన్నికల ప్రచారం సాగించారు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకంలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరికి దాసరి నారాయణరావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు. ఇంతటి గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు. దాసరి గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తెలుగు మోజో ఛానల్. నేను అందిస్తున్న సమాచారం, వీడియోల విషయంలో మీకు సందేహాలు ఉన్నా, ఏవైనా ప్రశ్నలు ఉన్నా నా మెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా మెయిల్ ఐడి తెలుగు మోజో మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.